నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. చర్చిలు గుర్తించాల్సిన, మసీదులు గుర్తించాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యేగా మీకు ఎవరిచ్చారో అధికారం? నాకు చెప్పండి ఆ సమాధానం. అదేదో చెప్తా వచ్చి నాకు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారన్న సంగతి నాకు తెలుసు. కానీ అనవసరంగా మీరు ఒక డ్రెస్ని, వేషధారణని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి, ఈరోజు మీకు ఓట్లు వేసిన నేరానికి కొన్ని వందల మంది ఊర్లు వదిలి, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో దాక్కొని చెయ్యని నేరానికి నరక యాతన అనుభవిస్తున్నారు గత వారం 10 రోజుల నుంచి. కేవలం మీ యొక్క ప్రోత్సాహం వల్ల, మీ యొక్క శాడిజం వల్ల. మీరు అనుకుంటున్నారు, నా దగ్గర ఎమ్మెల్యే పదవి ఉంది, నేను డిప్యూటీ స్పీకర్ని, కలెక్టర్ నా మాట వింటాడు, ఎమ్మెల్యే ఎవడు సిఐ నా మాట వింటాడు, డిఎస్పీ నా మాట వింటాడు, ఎస్పీ నా మాట వింటాడు, అవసరమైతే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేస్తాను, అంతగా అవసరమైతే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తాను. ఎందుకంటే నా మీద దాడి జరగకపోయినా జరిగింది అని ఖండించారు కదా వీళ్ళందరూ. సోకాల్డ్ పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి, వీళ్ళంతా రఘురామకృష్ణంరాజు మీద జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ఈ సోకాల్డ్ మనగాళ్ళందరూ కూడా పీగన్నవరంలో ఒక శవాన్ని అడ్డుకుంటే దాన్ని ఖండించలా, ఒక గ్రామాన్ని ఆయన కాన్స్టిట్యున్సీలో వెలేస్తే ఖండించలా.